అనారోగ్యంతో బాధపడుతున్నారా? పరీక్ష చికిత్సకు డబ్బులు లేవని ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లలేకపోతున్నారా? ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్త పరీక్షలు చేయరని అపోహలో ఉన్నారా? ఏ మాత్రం దిగులు పడకండి. వెంటనే మీ దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళండి. అన్ని రకాల రక్త మూత్ర పరీక్షలతో పాటుగా వైద్య సేవలు కూడా ఉచితంగా పొందండి. కరీంనగర్ జిల్లాలోని 29 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 134 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. దీనిపై ప్రత్యేక యంత్రాంగం నిరంతరం పనిచేస్తుంది. చిన్న జబ్బు వచ్చిన టెస్టులు మందుల పేరుతో 1000 నుండి 5000 వరకు వసూలు చేస్తున్నారు కొందరు ప్రైవేట్ ఆసుపత్రుల డాక్టర్లు. పేద మధ్య తరగతి వర్గాలకు నెల జీతం మొత్తం ఈ ఒక్క రోజుతోనే ఖర్చు అవుతుంటుంది. దీంతో అప్పులు చేయాల్సి వస్తుంది. రోగులు ఇక సీజనల్ వ్యాధులు వస్తే చెప్పనవసరం లేదు. ప్లేట్లెట్స్ తగ్గాయని డెంగ్యూ, మలేరియా ఇలా వ్యాధుల పేరుతో ఐసీయూలో ఉంచి లక్షల్లో వసూలు చేస్తున్నారు. అయితే రోగ నిర్ధారణకు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లనవసరం లేదు. మలేరియా, డెంగ్యూ, ఇతర వైరల్ ఫీవర్స్, ఇతర అనారోగ్య సమస్యలు ఎదురైతే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళండి. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ను సంప్రదించండి. ₹1 ఖర్చు లేకుండా టెస్టులు చేయించుకోండి. కరీంనగర్ జిల్లాలోని 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అటు 6 అర్బన్ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా వైద్య కళాశాల ఆసుపత్రి ఇలా మొత్తం 29 ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి. వీటిలో 134 రకాల రోగ నిర్ధారక టెస్టులు అందుబాటులో ఉన్నాయి. ఆయా సెంటర్లలో ల్యాబ్ టెక్నీషియన్లు, స్థానిక డాక్టర్స్, సిబ్బంది సూచన మేరకు రోగి వద్ద బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తున్నారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం వరకు సేకరించిన శాంపిల్స్ ను జిల్లా కేంద్రంలోని టీ హబ్ సెంటర్ కు తీసుకెళ్తున్నారు. ఇందులో అధునాతన మిషన్ల ద్వారా పరీక్షలు చేసి ఆన్లైన్ లో రోగి నెంబర్ కు రిపోర్ట్స్ పంపుతున్నారు డాక్టర్లు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాల ఆసుపత్రి ఆవరణంలో ఏర్పాటు చేసిన టీ హబ్ ల్యాబ్ కు రోజుకు సుమారు 1200 వరకు శాంపిల్స్ వస్తున్నాయి. ఇందులో పాథాలజిస్టులు, మైక్రోబయాలజిస్టులు మిషన్ల ద్వారా రక్త పరీక్షలు చేసి ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో నమోదు చేస్తున్నారు. ఇందులో హిమోగ్లోబిన్ నుండి క్యాన్సర్ నిర్ధారించే CA 125 CA వరకు అత్యంత ఖరీదైన రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ప్రతి మంగళ శుక్రవారంలో కొన్ని సెలెక్టెడ్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాంపు నిర్వహించి క్యాన్సర్, ఇతర వ్యాధుల నిర్ధారణకు టెస్టులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖరీదైన రోగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి రావడంతో కార్పొరేట్, ప్రైవేట్ ల్యాబొరేటరీలు ఇళ్లలోకి వచ్చి శాంపిల్స్ సేకరిస్తున్నాయి. కలర్ఫుల్ కరపత్రాల ద్వారా ప్రచారాలు చేస్తున్నాయి. ఇలా జిల్లాలో ప్రైవేట్ ల్యాబ్ల ద్వారా రోజుకు లక్షల్లో వ్యాపారం జరుగుతుంది. కొందరు ప్రైవేట్ డాక్టర్లు సైతం కమిషన్లు వచ్చే ల్యాబ్లకే రోగ నిర్ధారణ టెస్టులు రాస్తున్నారు. వీరి బారిన పడడం కంటే ప్రభుత్వ ఆసుపత్రుల్ని సంప్రదించడం మంచిదని పలువురు సూచిస్తున్నారు. గుండె, లివర్ తదితర ప్రత్యేక నిపుణుల వైద్య సేవలు అవసరమైతే ప్రత్యేక పరిస్థితుల్లో వారి సేవలు తీసుకోవాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు.